ఏమీ అనుకోకయ్యా, ఇవాళ కూడా మామిడికాయ తొక్కే. మా ఆఫీస్లో ఇది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారే. కడుపులో కాలితే ఇదే ప్యారడైజ్ బిర్యానీ. వస్తా. అమ్మా, ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. వాడికి లేవలేదా? I wanna be a billionaire, Forbes magazine, smiling next to Oprah and the Queen. టైం ఎంత అయిందిరా? 7th లో కొనిచ్చినావు, 10th లో ఆగిపోయింది. ఆగిపోయింది బాచి కాదు, నువ్వు దున్నపోతులు ఇంకా నిద్రపోతున్నావు ఏంటి? లంచ్ దాకా పడుకుంటే టిఫిన్ ఖర్చు మిగులుతుందని పడుకున్నా. ఏడ్చావులే, ట్యాంకర్ వచ్చింది, వెళ్ళి నీళ్ళు పెట్టపో. బాయ్ మమ్మా, బాయ్ పాపా. ఏరోయ్, అరుస్తూ వెళ్తున్నావు అంతరిక్షానికా? ఆఫీస్ కి. నువ్వు బస్తీలు ఎంత బిల్డప్ ఇచ్చినా ఆఫీస్కి వెళ్ళి పట్టుకోవాల్సింది కాళ్లేగా. డామ్ గుడ్ సార్, యు లుక్ ఆసమ్. బైట్ సార్. అయినా జాబ్లెస్ గా నీళ్ళ నీళ్లు పట్టుకోవడం కంటే అక్కడ కాలు పట్టుకోవడం చాలా బెటర్. బాయ్. రే, చెప్తాను మీ అందరి సంగతి వెరీ సూన్. అరే సత్తి, ఆ కర్రేది నన్ను గుండు మీద గుద్దిద్రా. రాత్రికి రమ్ముందా? దమ్ము కూడా ఉన్నది. మంచిగున్నావా? ఈ మధ్య టీన్వర్ వార్తలు మస్తు చదువుతున్నావురా. ఏ మార్తలో ఏమో అక్క, ఈ నడమ నాకన్నా ఎక్కువ నువ్వే ఆర్తలకి ఎక్కుతున్నావు. అవును గాని బుగ్గరాముల కొరకు లగ్గానికి పోతున్నావా? వెళ్తున్నా. పోతావు. నువ్వు నీళ్ళ కోసం వంగినప్పుడల్లా ఆ కర్రె మొక్కంది తీరొక్క తిట్టు తిడుతున్నది. ఏమంది తిట్టిందిరా గది? మస్తు గర్వి కూతలక్క, నా నోటితో నేను చెప్పను. ఆ మాటలు వింటుంటే అయితే కడుపులో దేవునట్టయి, కక్కొచ్చినట్టయి, ఫెయి తిరిగి కళ్ళు తిరిగి ఆగమాగమైనక్క. బొంక నేర్చిన అరది బోర్ర పడ్డది, బతుక నేర్చిన మొగోడు దాడ్ర పడ్డాడు అన్నట్టు ఈ నీళ్లు కొండవ ఇయ్యాలన్న తానం చేయిపోయి గబ్బాసన వచ్చి పారైతున్నది. బస్తీ కడితే 3 సెట్ పొక్క పడ్డారు కదా. ఇంత చిన్న హెల్ప్ కి ఇంత పూజిస్తున్నాడేమ్రా? ఇంకా మీరు కొట్టుకుంటుంది చాలు కానీ ట్యాంక్ లో నీళ్ళు అయిపోతున్నాయి. జై మంజీరా. ఓ అవా, సరిగా లాగవే, పడిపోద్ది. ఆహా, 2 జబ్బల మీద బిందెలతో మహా సిమెంట్ యాడ్లోలా భలే ఉన్నావురా నందు. నువ్వు నా జబ్బల చోటు ఆపి ముందెళ్ళి పని చూడవే, ట్యాంకర్ ఖాళీ అవుతుంది అక్కడ. అవునరా, నైట్ మెసేజ్ పెడితే కనీసం రిప్లై కూడా ఇవ్వవా? ఎందుకు డబ్బులు బొక్క, ఎలాగో పొద్దున కలుస్తాం కదా, అందుకే చేయలా. ఏ వీకెండ్ కదరా, సినిమాకి తీసుకెళ్తావా? నా బతుకు అది ఒకటే తక్కువ. రాత్రి మా సెకండ్ షో వేసుకున్నాడు, ఇప్పుడు వెళ్తే మా అమ్మ మార్నింగ్ షో వేసుకుంటది. జరుగు, ఇంకో ట్యాంకర్ వస్తుంది చూడు. ఏంటే స్ఫూర్తి, నీ ఫ్రెండ్ ఏదో కూస్తున్నాడు. ఏమి లేదు, 0 సైజు. అందరు బిందెలతో వస్తుంటే మీ ఫ్రెండ్ ఏంటి చెంబుతో వస్తుందని అడుగుతున్నా అంతే. ఇది చెంబు కాదు, బిందె. చెప్పానా ముందే? నమ్మవు. బాయ్, చెంబు జాగ్రత్త. వీడి నోట్లో నోరెట్టే కంటే ఆ బురదలో బిందెట్టడం బెటర్. పదా. ఏరా అల్లుడు, కూరగాయలు మీ ఇంటి పక్కనే ఉన్నాయి కదా. కానీ మా అయ్య ఖాతా రైతు బజార్లో ఉంది. మా కూరగాయలు లోపల పెట్టు. ఏం చీచా, పొద్దున ఏనాడు పాపలేక ఇంటి ముందు మీ అయ్యను కలవడానికి వచ్చా. ఇవాళ 1వ తారీఖే. అబ్బా,
మాకు బి ఎరికే గానీ ఫస్ట్ తారీఖు కన్నా ముందే వచ్చి కూర్చుంటే మాకే ముందు ఇస్తాడని వచ్చినాం. ప్రోగ్రామ్ ఇట్స్ పెట్టుకొని వచ్చి నేను ఓరి సత్తిగా మయ్య నీ దగ్గర డబ్బు చేసిందా? అవు మళ్ళా తీసుకున్నాడు కదా. తీన్మార్ వార్తల్లో తిప్పల పడ్డ పైసలు అన్ని తెచ్చి మీ నాయనకి ఇస్తే నువ్వేమో తీసుమార్ కాని లెక్క తిరుగుతున్నావు. ఎంత ఇయ్యాలరా నీకు? 20 మీద 5,000. నాకు 40. 20,000. నాకు 45. వడ్డీతో మొత్తం 3 లక్షలు. ఆయనకు వచ్చేది 12,000. అందులో మేము నలుగురం తినాలి, తాగాలి, తిరగాలి, పండగలు చేసుకోవాలి, ఫంక్షన్లు చేసుకోవాలి, మిగిలింది మీకు ఇచ్చుకోవాలి. ఇది అయ్యే పనేనా? తీసుకునేటప్పుడు తెలియదా? తీసుకునేటప్పుడు కష్టాలు మాత్రమే కనబడతాయి, తీర్చేటప్పుడే సొక్కలు కనబడతాయి. అందుకే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది? నువ్వు కాలేజీ నుంచి రోడ్డు మీదకి వచ్చావు, గౌన్ లో నుంచి నీ చెల్లెలు చీరలోకి వచ్చింది. ఇంకెప్పుడు తీరుస్తావు? చెప్పడా ఇంకెప్పుడు తీరుస్తారు? ఏ ఉడతా పంజాబ్ నోరు జాగ్రత్త. ఎక్కువ మాట్లాడితే మొత్తానికి అయిపోయి పెడతాం. ఏట్రా మాటలు? చూసారా, ఇక్కడ ఐపీ అనగానే అక్కడ బీపీ వచ్చింది. వరుణ్ పంచలా కట్టుకుని తిరిగే మంచి ఆయన